మీ అందరికీ మరణాత పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచ్చిన భాగములు పఠించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని పిలిచిన పిలుపును మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనలను పిలిచిన పిలుపును జాగ్రత్తగా తీసుకుంటూ వాటిలో మనము బహు జాగ్రత్తగా నడవవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. దేవుడు మనలను ధైర్యపరుస్తున్నాడు. దేవుడు మనలను సాక్ష్యమిమ్మని లోకము ఎదుట తెలియచేస్తూ ఉన్నాడు. గనుక ఈ విషయాలన్నిటినీ గుర్తుపెట్టుకొని మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని పరిశుద్ధుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి తెలియచేస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఎలాంటి దేవుడు మనలను పిలిచాడు, ఎలాంటి వ్యక్తులను దేవుడు పిలిచాడు, ఎప్పుడు మనలను దేవుడు పిలిచాడు, ఎలాంటి పిలుపును బట్టి మనలను పిలిచాడు, ఎవరి ద్వారా దేవుడు మనలను పిలిచాడు, ఎక్కడ ఉండగా దేవుడు మనలను పిలిచాడు, దేవుడు ఎందుకు పిలిచాడు? ఈ 7 ప్రశ్నలలో ఒక ప్రశ్నకు ఈరోజు సమాధానం ఇవ్వాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు ఎందుకు పిలిచాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ శాపగ్రస్తులమై ఉండగా, మనకు ప్రార్థన అంటే ఏమిటో, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో ఉండగా దేవుడు మనలను పిలిచాడు. ఆయన పిలిచిన పిలుపు విషయంలో మనము బహు జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనము నడవకపోతే ఆయన పిలుపు వ్యర్థమైపోతుందని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. పిలిచిన దేవుడు పరిశుద్ధుడు గనుక ఆ పిలుపుకు తగినట్టుగా మీరుండండి. మనము భాగ్యవంతులమని మనల్ని పిలవలేదు, పాండిత్యము గలవారమని మనలను పిలవలేదు, గొప్ప విద్యావేత్తలమని మనలను దేవుడు పిలవలేదు, లేదు సొసైటీలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు గలవారము అని దేవుడు మనల్ని పిలవలేదు. ఇప్పుడున్న గొప్ప గొప్పవారము అని చెప్పుకుంటున్న వారందరూ కూడా ఆయన పిలిచిన పిలుపును బట్టి, నడిచిన నడకను బట్టి గొప్పవారయ్యారు. కానీ గొప్పవారైనప్పుడు వారిని పిలవలేదు దేవుడు. పిలిచిన తరువాత వారందరూ ఏమయ్యారు? గొప్పవారయ్యారు. అందుకే మీ అందరికీ అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలవక ముందు అబ్రహాము స్థితి ఏమిటో మనందరికీ తెలుసు. అలాగనే దేవాది దేవుడు మనలను కూడా పిలుచుకుంటూ వచ్చాడు. కొత్త నిబంధనలోనికి వస్తే 12 మంది ఆది అపోస్తలులను పిలిచాడు ఆయన తన పని కొరకు. పిలవక ముందు వారు ఎవరు అంటే చేపలు పట్టుకునేవారు, పామరులైన వారు, విద్య లేని వారు, నాగరికత ఎరగని వారు, ఏ రోజు కారోజే కష్టజీవులుగా పని చేసుకునేటువంటి వారు. కానీ ఈ రోజున ఆ దైవ పిలుపునకు వారు విధేయులైన తరువాత భూమిని తలక్రిందులు చేసే బోధలు ఎన్నో వారు బోధించారు. నేటికి వారు మనందరి ప్రసంగాల్లో, ఉపదేశాల్లో, బైబిల్ గ్రంథంలో దేవుని పిల్లలారా వారు కూడా క్రీస్తుతో పాటు ప్రేమించబడుతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక.
నిన్ను కూడా దేవుడు పిలిచాడు, వాగ్దానముతో పిలిచాడు. అనారోగ్యములో ఉన్నప్పుడు, అపాయ గండములకు గురైనప్పుడు, మనల్ని ఎవరు ఆదరించని పరిస్థితుల్లో ఆయన మనలను వాక్యము ద్వారానో దర్శనము ద్వారానో ఆయన మనల్ని పిలిచాడు. 7 విషయాలు నేను మీకు తెలియచేస్తాను, దేవుడు మనలను ఎందుకు పిలిచాడు. మొదటి మాట, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చూద్దాం. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు పిలిచాడు దేవుడు? కుమారుని సహవాసము చేయడానికి పిలిచాడు. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి, ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన భాగ్యములో కుమారుని యొక్క సహవాసమునకు దేవుడు మనల్ని పిలిచాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఎవరు ఈ కుమారుడు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ సహవాసమునకు పిలువబడక ముందు మన పరిస్థితి ఏమిటి? పిలువబడిన తరువాత మన పరిస్థితి ఏమిటి? ప్రభువుని నమ్మక ముందు మనం ఏ స్థితిలో ఉన్నామో మొట్టమొదటిది ఆయన మనతో చెబుతున్న మాట, ఏ సహవాసమునకు పిలువబడ్డాము అంటే కుమారుడి సహవాసానికి మనం పిలువబడ్డాం. ఆ కుమారుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఆ పిలువబడక మునుపు మన పరిస్థితి ఏమిటో పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. పిలవబడక మునుపు మనం ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. పిలవబడక ముందు మనము పాపములో ఉన్నాం. పిలువబడక ముందు మనము ఐగుప్తు అనబడే లోకములో ఉన్నాం. పిలవబడక ముందు మనము గర్విస్తులుగా, కోపదారులుగా, దేవుని పిల్లల తిరుగుబాటు చేయువారముగా, ఆశకు ఏమాత్రము కూడా నిగ్రహము లేని వారిగా మనం బ్రతికాం. కానీ కుమారుడి సహవాసములోకి వచ్చిన తరువాత ఆయన అంటున్నాడు, మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నేను మిమ్మల్ని పిలిచాను. నీ దేవుడు వెలుగై ఉన్నాడు కనుక వెలుగు సంబంధులు వెలుగు కార్యాలే చేయాలి. చీకటి కార్యాలు చేయటానికి వీలు లేదు. చీకటి అనగా పాపము, శాపము, కోపము, అహంకారం, అంధత్వం, గర్వం, అతిశయం. జాగ్రత్త దేవుని పిల్లలారా, నువ్వు ఈ చీకటిలో ఉన్నావేమో, కానీ వెలుగై ఉన్న యేసయ్య ఎవరు? సాత్వికుడు, దీన మనసు గలవాడు, మంచివాడు, ప్రేమ గలవాడు, జ్ఞానము గలవాడు, పరిశుద్ధుడైన వాడు. ఆయన వెలుగై ఉన్నవాడు గనుక పని చేసుకునేవాడు సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా అని ఎదురు చూస్తాడు. దొంగతనం చేయటానికి రాత్రి ఎప్పుడు అవుద్దా అని చూస్తాడు. అవునా కాదా? అందుకే నేను అంటున్నాను, ఈ వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది అని అంటే, కుమారుడి సహవాసమునకు దేవుడు మనల్ని పిలిచాడు. పిలవబడక మునుపు మనము చీకటిలో ఉన్నాము, అన్య జనాంగముల మధ్యలో ఉన్నాం, ఐగుప్తి లాంటి సహవాసములో మనం ఉన్నాం. సమాధి వంటి స్థితి అంటే ఆత్మీయముగా మృతతుల్యమైన స్థితిలో మనం ఉండిపోయాం. ఏమాత్రము కూడా ఆత్మీయతలో వెలుగు లేదు. కానీ ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఓ మాట మిమ్మల్ని అడగాలని ఉంది నాకు. మీ బిడ్డలైన వారిని అల్లరి మూకలతో, లేదు జోదమాడే వారితో, లేదు దేవుని పిల్లలారా పాడైపోయిన వ్యక్తులతో సహవాసం చేయమని పంపిస్తారా? ఒకవేళ వెళుతున్నప్పుడు ఆ సహవాసం చెడ్డది అని తెలిస్తే ఆ సహవాసం చేయటానికి మీరు ఎంకరేజ్ చేస్తారా? మాట్లాడరే, జాగ్రత్త చేసుకుంటారు. అందుకే ఇక్కడ కూడా నేనైతే నా బిడ్డకు అలా చెప్పను. అందుకే నేనంటాను, లోక సహవాసము దైవ సహవాసాన్ని పాడు చేస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33-34 వచనాల ప్రకారం దుష్ట సాంగత్యము మంచి నడవడికను. నువ్వు ఎంత మారు మనసు పొందిన వ్యక్తివైనా,
నువ్వెంత పవిత్రంగా జీవించే వ్యక్తివైనా, నువ్వెంత ప్రార్థన చేసే బిడ్డవైనా, నువ్వెంత పరిశుద్ధంగా జీవించేవాడవైనా, నీ సహవాసము చెడ్డదైతే నిన్ను ఆ చెడుతనం ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. అందుకనే నేను అంటాను, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఒక మాట మనందరం కూడా చదవలసిన వారమై ఉన్నాం. కీర్తనల గ్రంథము 106వ కీర్తనలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. 34 నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి ప్రియమైన పిల్లలారా. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. ఐగుప్తు దేశములో నుండి బయటకు వచ్చిన తరువాత ఇజ్రాయేలీలైన వారు కొంతమందిని వారికి ఇష్టమైన వారి అన్యజనులను ఏం చేశారు? వారిలో ఉండనిచ్చారు. నేనంటాను, దేవునికి విరోధమైనవి నీలో ఏమున్నాయో, దేవునికి ఆయాసమును కలిగించేవి నీలో ఏమున్నాయో, దేవునికి ఇష్టము కానివి మీలో ఏమున్నాయో వాటిని మీరేం చేయాలి అని అంటే, దేవుని పిల్లలారా, తీసివేసుకోవాలి. వాటిని పూర్తిగా మీరేం చేయాలి? నిర్మూలం చేయాలి. నేనంటాను, వాటిని నాశనం గనక మనం చేయకపోతే అవే మనల్ని నాశనం చేస్తాయి. మీరు అనుకోవచ్చు, చిన్న చెదపురిగేగా, చెదపుట్టేగా అని. చిన్న చెదపురుగు నీ పెద్ద దూలాన్ని ఏం చేస్తుంది? చెప్పండి అమ్మ, తినేస్తుంది. ప్రియమైన పిల్లలారా, ఆ దూలం మీద ఉన్నటువంటి బరువంతటిని కూడా కుంగిపోయేటట్టు చేస్తుంది. చిన్న చెదపురిగే. ఆలోచించాలి. ఎక్కడో నీ యొక్క తలంపులో చిన్న చెదపురుగు లాంటిది బయలుదేరింది. ఐగుప్తిలో నుండి బయటకు వచ్చారు, కానీ ఐగుప్తి అలవాట్లలో నుంచి బయటికి రాలా. లోకము నుంచి వేరు చేయబడ్డాం, కానీ ఇంకా లోకాచారాలు పోలేదు సంఘంలో. సంఘము లోకముతో ఏకమైపోతుంది. అందుకే నేను అంటున్నాను, లోకము వచ్చే సంఘముతో ఏకమవ్వాలి తప్ప సంఘం వెళ్ళి లోకముతో ఏకం కాకూడదు. మందిరంలో ఉన్నట్టే ఇంటి దగ్గర ఉంటున్నావా? వాక్యాన్ని వింటున్నప్పుడు ఎలా ఉంటున్నావో అనుక్షణము దేవుని భయముతో ఉంటున్నావా? కుమారుని సహవాసము దేవుని పిల్లలు చేయమని పిలుస్తున్నాడు తండ్రి. మనము పాపులమై ఉండగా, దేవుని పిల్లలు శాపగ్రస్తులమై ఉండగా, ఆత్మీయత లేని వారమై ఉండగా, నేనైతే నా కుమారుణ్ణి అలాంటి చోటకి పంపను అని చెప్పాను. కానీ నా ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆ దేవుడు తన కుమారుణ్ణి పాపుల మధ్యకు పంపాడు, అపరిశుద్ధుల మధ్యకు పంపించాడు. పంపించి అంటాడు, నా కుమారుడితో మీరు సహవాసం చేయండి, నా కుమారుడు యొక్క గుణాతిశయములన్నీ మీకు వస్తాయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే మీరు చూడండి, సపోటా చెట్టుకి పాలమండ అంటు కడతారు. అంటు కట్టినప్పుడు ఆ సపోటా ఏమవుద్ది? పాల సపోటాగా మార్చబడద్ది. అందుకని నువ్వు దేవునితో అంటు కట్టబడితే దేవుని లక్షణాలు నీలోకి వస్తాయి, నీలో ఉన్న దుష్ట లక్షణాలు బయటికి పోతాయి. మనము కుమారుడితో సహవాసం చేయాలి. మనం భక్తులతో సహవాసం చేయడానికి ఇష్టపడం, పరిశుద్ధులతో సహవాసం చేయడానికి ఇష్టపడం. ప్రార్థనాపరులతో సహవాసం చేస్తుంటే మన బిడ్డలు ఓర్చుకోలేం. బాగు చేసేవారితో ఇష్టపడి సహవాసం చేస్తుంటే చాలామంది మా బిడ్డలు నువ్వే పాడు చేస్తున్నావని మనల్ని దేవుని పిల్లరా నానా రకాల మాటలు అంటారు. వాళ్ళకి బాగు చేయటం ఇష్టం ఉండదు, వాళ్ళు బాగు చేయరు, బాగు చేసేవారిని బాగు చెయ్యనివ్వరు. వారు కట్టరు, కట్టేవారిని కట్టనివ్వరు. వారు దేవుని పిల్లరా పడేయటానికే చూస్తారు, కూలత్రోయటానికే చూస్తారు. కానీ నేనంటాను, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం ప్రకారముగా కట్టుటకు నువ్వు మనసు తెచ్చుకొని పడిపోతున్నటువంటి ప్రాకారములను ఖచ్చితంగా మనం కట్టి తీరాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట, అన్యజనుల సహవాసము చేశారు గనుక వారు నాశనము. అన్యజనులను ఏం చేయలేదట? వాళ్ళు నాశనం చేయలేదట. తర్వాత 35, అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. ఇజ్రాయిలీలట ఎవరితో సహవాసం చేశారు? అది అవిశ్వాసతో సహవాసం చేసావనుకో నీకు కూడా ఏమొస్తుంది? భక్తిహీనుడితో సహవాసం చేస్తే, సోమరిపోతుడితో సహవాసం చేస్తే చెప్పండి అమ్మా. మరి అది అమ్మ కూతురు, అత్త కోడలు, మామ అల్లుడు అందరూ కలిసి కూర్చుని దేవుని పిల్లల చక్కగా ఒకే టీవీలో ఒకే సీరియల్ చూస్తారు. ఎంత ఐక్యత సార్, ఎంత ఐక్యత ఉంటుందండి. మళ్ళీ దాని గురించి అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. కాపరాలు వేరే, కానీ సహవాసం ఒకటే. ఎవరి కుండాలదే దేవుని పిల్లారా, కానీ టీవీ మాత్రం సీరియల్ ఒకటే. మాట్లాడలేదు మీరేమీనో.
అటువంటి వాళ్ళే బాగున్నారు కదా అయ్యారు, అటువంటి వాళ్ళే బాధలు లేకుండా బాగుంటున్నారుగా. ఇక్కడ బాగానే ఉంటారు, ఇక్కడ బాగున్నట్టే కనబడతారు. అందుకే మీ అందరికీ చెప్తున్న మాట, కుమారుడితో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ సహవాసం చేయాలంటే మీరు అన్య జనాంగములను, వాటి క్రియలను మీరేం చేయాలి? నాశనము చేయాలి. దుష్ట సాంగత్యం మంచి నడవడికను, మంచి విశ్వాసిని, మంచి ప్రార్థనా పరుణ్ణి, మంచి వాక్య ఉపదేశకుణ్ణి ప్రియమైన పిల్లల పాడు చేస్తుంది. ఒక ఆయన నన్ను అన్నాడు, మీరు చాలా చోట్లకు పిలువబడుతున్నారు కదండి అయ్య గారు, పాస్టర్ గారే ఆయన కూడా, పిలువబడుతున్నారు కదా, మీరు చాలా చోట్లకు పిలువబడుతున్నప్పుడు కొంచెం మీరు రిచ్నెస్ మెయింటైన్ చేయాలండి, మీరు మెయింటైన్ చేయకపోతే ఆ స్టేజ్ మీద నిలబడినప్పుడు బాగోదండి అన్నాడు. ఇంచుమించుగా ఇప్పటికి అతనితో 8 సంవత్సరాలు అవుద్ది నేను మాట్లాడి, మానేశాను. అదేంటి మంచి డ్రెస్ వేసుకోమంటాం తప్పు అంటే, అతడు పదే పదే నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ఒకసారి వెళ్ళా, 2 సార్లు వెళ్ళా, 3 సార్లు వెళ్ళా, 4వసారి ఖచ్చితంగా బుర్రకెక్కుద్దుగా. అటువంటిప్పుడు ఆ సావాసం వదిలిపెట్టేయడం మంచిది. గుర్తుపెట్టుకోండి, తెలిసినోడండి, దగ్గరోడండి, ఏమనుకుంటాడో వాడు ఏమనుకుంటాడో అని మన సావాసం పోగొట్టుకుంటే ఎట్లా? మాట్లాడరే, నిజమేనండి, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు, అందుకే 4 రోజులు అయిందండి మా ఇంట్లోకి తాసుపాము వచ్చి ప్రేమిస్తున్నాం, పాలు పోస్తున్నామండి అంటావా? చెప్పు, మొగల రేఖల మొహం వేసుకుని చెప్పండి. మరే పుట్లో ఉంటే పాలు పోసావు, ఇంట్లోకి వచ్చే కరెంట్ కొట్టి చంపేస్తావు దాన్ని, మాట్లాడవే. మరి అది పాపం కూడా అంతే. ఒంటిలోకి వచ్చినా, కంటిలోకి వచ్చినా, నోటిలోకి వచ్చినా నిన్ను పాడు చేస్తుంది. దేవుని సహవాసానికి నిన్ను దూరం చేస్తుంది. తండ్రి సహవాసం విడిచిపెట్టాడు, పందుల సహవాసానికి వెళ్ళిపోయాడు. అబ్రాహాం సహవాసాన్ని విడిచిపెట్టాడు లోతు, సొదొమ గొమొర్రా సహవాసానికి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరి దగ్గర చాలా డబ్బు ఉంది, చాలా ధనం ఉంది. కానీ నేనంటాను ప్రియమైన పిల్లరా, లోతుకి ఏం మిగలలేదు, తప్పిపోయిన కుమారుడికి ఏమి మిగల్లా. ఆయన బూడిదైపోయింది, ఈయనేమో చేతి నుంచి చేయి జారిపోయింది. అందుకే మీ అందరికీ చెప్తున్నా, ఇంకో మాట చూడండి, ఆ 36వ వచనములో, వారి విగ్రహములను పూజ చేసిరి, అవి వారికి ఉరియాయను, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. కీర్తన గ్రంథం 34 నుండి 37వ వచనం వరకు 106వ అధ్యాయములో చూసారా? పరిశుద్ధంగా జీవించిన చెడ్డ సహవాసం చేస్తే అది నిన్ను పాడు చేస్తుంది. ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన తర్వాత వారి సహవాసం మారిపోయింది. నిన్ను కూడా బాధల్లోంచి బయటకు తెచ్చాడు, రోగములోంచి బయటకు తెచ్చాడు, లోకములోంచి బయటకు తీసుకొచ్చాడు, రుణ బాధల్లోంచి బయటకు తీసుకొచ్చాడు. కానీ నువ్వెక్కడో కుమారుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం మానేసి, వాక్యముతో సహవాసం మానేసి, సంఘముతో సహవాసం మానేసి, పరిశుద్ధులతో సహవాసం మానేసి, లోకములో ఎవడో ఫ్రెండ్ అనో, ఎవడో బంధువనో, ఎవడో దగ్గరోడనో, ప్రియమైన పిల్లలు, నేను అవిశ్వాసమైన మాటలు మాట్లాడితే రక్త సంబంధిని కూడా వదిలేస్తాను. నేను అంత పవర్ఫుల్గా నడుచుకుంటాను దేవునిలో, ఖచ్చితంగా చెప్తున్నా. సంఘస్థుల్లో వాడు సంఘ పెద్ద అయినా సరే ఆడి ఇంటికి వెళ్ళను. ఆడు అవిశ్వాసమైన మాట మాట్లాడాడు, లేనిపోయింది ఎందుకు వచ్చింది మనకి? ఏమో మీరేమనుకుంటారు తెలుసా? 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు, వాళ్ళే అలా నడుస్తున్నారు, మనం నడితే తప్పు ఏంటి అనుకుంటారు. ఆలోచించాలి మీరు. బైబిల్ ప్రకారం నడుస్తున్నారా లేదా? ఎప్పుడు వచ్చాం కాదు, బైబిల్ ప్రకారం నడుస్తున్నారా లేదా? నిన్నగాక మొన్న వచ్చినాడు బైబిల్ ప్రకారం నడుస్తాడు. ఎప్పటి నుంచో ఉన్నామని చెప్పేవాడు బైబిల్ పక్కనెట్టేస్తాడు. ఎందుకంటే వాడికి అనుభవం వచ్చేసింది, జ్ఞానం వచ్చేసింది. ప్రియమైన పిల్లారా, ఎక్కడ కప్పెట్టేయాలో, ఎక్కడ పూడ్చిపెట్టేయాలో, ఎక్కడ దాచేయాలో, ఎక్కడ ఓపెన్ చేయాలో వాళ్ళకి తెలుసు. సగం సమస్యలు సంఘంలో సీనియర్ల వల్లే, జూనియర్ల వల్ల కాదు. ఇది ఓపెన్గా చెప్తున్నా. సమస్యలు ఎవరి వల్ల వస్తాయి? గనుక జాగ్రత్త ప్రియమైన పిల్లలారా. ఒకవేళ ఈ ఛానల్ ద్వారా వినేవారికి కూడా మీకు చెప్తున్నా, మీరు కుమారుడి సహవాసం చేయండి. ఎందుకు పిలిచాడు మనల్ని? వెలుగై ఉన్న తన కుమారుడి సహవాసం చేసి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి పిలిచాడు. ఆలోచించాలి, ఆయన గుణాలు ఎలాంటివి? దేవా, నీవు జ్ఞానివై ఉన్నావు, మరి నువ్వేమై ఉండాలి? మాట్లాడరే,
అది నీ జ్ఞానం ఏమైంది? మరి దేవా నువ్వు ప్రేమమై ఉన్నావు, మరి నువ్వేమై ఉన్నావు? దేవా నువ్వు న్యాయమై ఉన్నావు, నీ దగ్గర న్యాయం ఏది? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి నిజంగా చెప్తున్నా, మీరు ఆయనతో సహవాసం చేస్తే ఆయన లక్షణాలు ఎంతో కొంత మనకు రావాలిగా. మాట్లాడరే, రాలేదు అంటే మనం ఎవరితో చేయట్లేదు చెప్పాలి మీరు. ఆత్మతో అంటుకట్టబడి లేము. ఆత్మతో అంటుకట్టబడి ఉంటే దైవజనుడు అన్నారు కదా, నీ రూప లావణ్యములే నా రూప లావణ్యములగును, నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును, అప్పుడు అది జీవము అన్నారు. నీలోనికి జీవకళ వస్తుంది. బుద్ధి మారద్దే, గుణం మారద్దే, మాట మారద్దే, ఆలోచన మారద్దే. మారలేదు అంటే ఇక్కడ నటించే భక్తులు ఎక్కువ మంది ఉన్నారు. దయచేసి ఈ మాట చెప్తున్నందుకు సారీ టు సే, ఏమనుకోవద్దు. దేవాలయంలో ఉన్నట్టు మీరు ఇళ్ళ దగ్గర ఉండడం లేదు. ప్రియమని పిల్లలారా, నటించొద్దు. ముఖానికి రంగేసుకున్నాడు నటిస్తాడు డబ్బులు తీసుకుని. నటించడానికి క్రైస్తవ్యం మాట్లాడరే, అది వెర్రివ క్రైస్తవుడిగా మారిపోతామేమో. చూడు, కుమారుడి సహవాసానికి పిలిచాడు. ఎవరితో సహవాసం చేయొద్దు అంటున్నాడో త్వరగా కొన్ని మాటలు నేను చెప్తాను. ప్రియమని పిల్లల సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఇప్పుడు చెప్పండి, మూర్ఖుల సహవాసం చేయొచ్చా? చేస్తే ఏమవుతాం? మూర్ఖుడంటే ఎవరు చెప్పండి? మూర్ఖుడంటే ఎవరు? అయ్యో చెప్పండి. అంతా నాకు తెలుసు, నాకెవరు ఏమీ చెప్పక్కరలేదు, అంతా నా ఇష్ట ప్రకారమే. దేవుని పిల్లలారా, అదొక్కటే దేవుడికి ఒక్కడికే చెల్లింది. అది గుర్తుపెట్టుకోండి. మూర్ఖుడు సహవాసానికి వెళ్ళొద్దు, గుర్తుపెట్టుకోండి. మొదటిది. రెండవది 22వ సామెతల గ్రంథం 22. అందరూ తీసుకోండి బైబిల్ గ్రంథం ఉన్నవారు. 24వ వచనం చూడండి. కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకము. రెండవది, ఎవరితో సహవాసం చేయకూడదు చెప్పండి? కోపంలో ఏం మాట్లాడతాడో తెలియదు, తూలిపోతుంటాడు, ఊగిపోతుంటాడు. ప్రియమైన పిల్లలారా, కోపముతో కయ్యేను పాపము చేశాడు, పాపము అతనికి శాపము తెచ్చింది. అందుకని జాగ్రత్త. కోపచిత్తునితో నువ్వేం చేయొద్దు. ప్రియమైన పిల్లలారా, యేసయ్యను కొడుతున్నారు, ముళ్ళ కిరీటం పెట్టి అదుముతున్నారు, నిన్ను కొట్టినోడెవడో చెప్పు అంటున్నారు, చెంపలు పెరుకుతున్నారు, వీపు మీద కొరడా దెబ్బలతో జులిపిస్తున్నారు. ప్రియమైన పిల్లలారా, ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత మెఠుల వర్ణింతు స్వామి, ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కోర కీపాట్లు. ఎటువంటిది అని చెప్పని ఈ ప్రేమ, ఎంతని వర్ణించని ఈ శాంతాన్ని. కోపచిత్తునితో నువ్వేం చేయొద్దు. అది సరైన కోపం మంచిదే, అనవసరమైనటువంటి కోపాలు అనర్థదాయకం. ఆవేశపూరితంగా ఒక సందర్భం ఉండదు. నేను ఇలా చెప్తున్నానని లౌకికంగా మీరేమి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఒక్కొక్కడు ఉంటాడండి, అమ్మ చెప్పిన మాటలు విని భార్యను కొట్టేస్తాడు, భార్య చెప్పిన మాటలు విని అమ్మను బయటికి గింటేస్తాడు. కోపం మంచేదో చెడ్డేదో తెలుసుకోవద్దు. అరే, నన్ను నమ్మి వచ్చిన నా భార్య నడిచే మార్గం కరెక్ట్ అయింది, భక్తి మార్గంలో నడుస్తుంది, నీతి మార్గంలో నడుస్తుంది, యథార్థ మార్గంలో నడుస్తుంది. ఆపిన వాడికి శాపం వస్తుంది. వంకర మార్గంలో పోతే నువ్వు ఆపు, తప్పు లేదు పురుషుడిగా. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు. రెండవది 24వ అధ్యాయం 1వ వచనం. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసము. అది దుర్జనుడు అంటే చెడ్డ హృదయము గలవాడు.
ఏం కలిగిన వాడు? చెడ్డ హృదయం కలిగిన వారితో నువ్వేం చేయొద్దు. అది సజ్జనులు ఉన్నారు, దుర్జనులు ఉన్నారు. దుర్జనుడు ఎప్పుడు కూడా సజ్జనుడితో సహవాసం చేయకూడదు. ఈ సజ్జనుడు పోయి రాసుకు పూసుకుని దుర్జనుడితో తిరగకూడదు. చెడ్డ హృదయం గల వారు ఉన్నారు. పైకి వందనాలు చెప్తారు, లోపలన్నీ తందనాలే. పైకి దండం పెడతారు, లోపలన్నీ పిండాలు పెడతారు. హృదయం మంచిది కాదు. నీ హృదయం మంచిది కాకుండా నీ శరీరం ఎంత అందమైనదైతే దేవుడికి అవసరం. నీ హృదయం కావాలా, నీ శరీరం కావాలా దేవుడికి? మాట్లాడరే, ఆలోచించాలి. ఇలాంటి వారితో మీరు సహవాసం, ఇలాంటి లక్షణాలు ఎవరిలో కనపడితే, ఒక్కొక్కడు కోపం వచ్చి పళ్ళు పట్టు 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 నూరేస్తాడు. ఆ కోప చిత్తుడికి అన్ని రోగాలు వస్తాయి. ఓ మాట చెప్పనా, కోపంతో ఊగిపోయేవాడి లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. ఆయుష్కాలం క్షీణిస్తుంది ఎక్కువ కోపం ఉంటే, తెలుసా మీకు? ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆరోగ్యంతో పాటు ఆయుష్కాలం క్షీణిస్తుంది, వాటితో పాటు బలము కూడా క్షీణించిపోద్ది. గుర్తుపెట్టుకోండి. కోపంలోనండి తలనర్రాలు పగిలిపోయినాయి అన్న వాళ్ళని కూడా విన్నాం మనం. కోపంలోనండి మెడజీవాలు లాగేసి సాగిపోయినాయి అన్న వాళ్ళను చూశాను నేను. అందుకే మీ అందరికీ చెప్తున్నా, అన్ని జనులతో సహవాసం చేయొద్దు. మీ కుమారులు, మీ కుమార్తెలు అటువంటి వారితో సహవాసం చేసి అవి నేర్చుకుంటున్నారేమో చూచి గద్దించాలి. గద్దించకపోతే ఏలీ కుమారుల గతి ఏంటో మన పరిస్థితి అదే. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, 28వ అధ్యాయం, అక్కడే సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. 28:7వ వచనములో, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. తుంటరులతో సహవాసం చేయొద్దు నాన్న. తుంటరి అంటే ఒక చోట నిలకడగా ఉండడు, ఒక మాట మీద ఉండడు. వాక్యం చెబుతుండగానే దేవుని పిల్లలు పక్కవాడిని గుచ్చుతుంటాడు, గిల్లుతుంటాడు, సరిగ్గా వినడు, సరిగ్గా కూర్చోడు, సరిగ్గా వాక్యాన్ని వినడానికి హృదయాన్ని అప్పగించుకోడు. వీడు తుంటరి. తుంటరితో నువ్వేం చేయొద్దు. దేవాలయములోనే వాళ్ళు సరిగా ఉండడం లేదంటే ఇంటికాడ అసలు ఉండడం లేదని అర్థం. 2 గంటల సేపు కుదురుగా మన పిల్లలు దేవాలయములో ఆరాధన మొదలుకొని వాక్యం అయ్యి ఆమెననే వరకు కూర్చోలేకపోతున్నారు అని అంటే ఇంటి దగ్గర ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డల గురించిన శ్రద్ధ తీసుకోవడం లేదని అర్థం. నో డౌట్. దానిలో స్వేచ్ఛగా పిల్లల సమ్మర్ హాలిడేస్ సార్ ఆడుకోవాలి, మంచిదే. ఆడుకునే టైంలో ఆడుకోవాలి, తినే టైంలో తినాలి, ప్రార్థన చేసే టైంలో ప్రార్థన చేయాలి. ఆలోచించండి. దేవుని పిల్లలారా, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నం తింటే బాగుంటుందా? మాట్లాడరే. అన్నం తినే టైంలో నేను స్కూల్కి వెళ్తాను అని సాయంకాలం 7ంటికి బ్యాగ్ ఇచ్చుకుంటే స్కూల్ ఎక్కడ ఉంటుంది? టీచర్లు ఎక్కడ ఉంటారు? ఎవడు చెప్తాడు అక్కడ వాక్యం, బోధ? ఏది చేసే సమయంలో అది చేయటం నేర్పటమే మొదటి కర్తవ్యం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇంకా అయిపోలేదు, త్వరగా చెప్తాను. 31:3 ఇది అందరూ కూడా జాగ్రత్తగా వినండి. కొంచెం వినడానికి కొంచెం బాధాకరంగా ఉన్నా. నా కుమారుడా, 3వ వచనములో, నీ బలము స్త్రీలకి ఇయ్యకము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము. అది ఈ రోజున ఎక్కువ మంది పాడైపోవటానికి కారణం, పడిపోటానికి కారణం, దేవుళ్ళ నుంచి తప్పిపోవటానికి కారణం. ఇదిగో ఈ బైబిల్ మిషన్ స్థాపించిన దైవజనుడు దేవదాసయ్య గారే సిరిని గాని స్త్రీని గాని ముట్టనివాడు, అంటనివాడు, తలంపులోనికైనా రాని అనేవాడు శక్తి కలిగిన దైవజనుడు. అందుకే చెప్తున్నాను, కనకానికి కాంతకి ఎంత దూరంగా ఉంటే అంతకాలం ఎక్కువగా ఉంటాం. సిరిని ప్రేమించిన, స్త్రీని మోహించిన, దేవుని పిల్లలారా, నీ జీవితం నరకమే. అలాగని మరి భార్యని ప్రేమించకూడదండి, నీ భార్యని ప్రేమించమని చెప్తున్నా. అది స్త్రీలకు నీ బలాన్ని ఇవ్వద్దు. ఇంకేమంటాడు? రాజులను నాశనము చేసే స్త్రీలతో. ఏమంటే రాజు అయిన దావీదు ఏమైపోయాడు? మాట్లాడలేదు. మిద్దె మీద ఉండవలసిన వాడు మిద్ది దిగాడు, హంతకుడయ్యాడు, కన్నీరు కార్చేర్చాడు. దేవుని పిల్లరా, ఫిలిష్తీయులను పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన బలాఢ్యుడు సంసన్ స్త్రీ వ్యామోహానికి ఏమైపోయాడు? డెలీలాకి మనీ కావాలి, ఫిలిష్తీయులకి పవర్ కావాలి. దేవుని పిల్లరా, నన్ను క్షమించండి, సంసోనికి దేవుని పిల్లరా
వ్యామోహం కావాలి. ఇప్పుడు చెప్పండి, పవరును చేజిక్కించుకోవడానికి ఫిలిష్తీయులు వాడిన అస్త్రం స్త్రీ. ఎన్నిసార్లు డెలైల దగ్గరికి వెళ్ళినా అన్నిసార్లు కూడా నీ డబ్బులు నాకు ఇమ్మని అడగలా, నీ బలం ఎందులో ఉందో చెప్పు, నీ బలం ఎందులో ఉందో చెప్పు అని అడిగింది. ఎప్పుడైతే గుట్టు విప్పాడో చెప్పండి, సంసోను చరిత్ర అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ నోరు విప్పి నీ బలాన్ని గురించి మాట్లాడొద్దు. నీ బలాన్ని అడుగుతుంది అపవాది, నీ వెంటబడి శోధిస్తుంది పాపం. 39 ఆదికాండ గ్రంథము 9వ వచనములో, ప్రియమైన పిల్లల 10వ వచనములో ఆ శోధకురాలు రోజు రోజు కూడా యోసేపు వెంట పడతా వచ్చిందట. పాపం నీ వెంట పడుద్ది నాన్న, నిన్ను ఇష్టపడుద్ది. లోకంలో ఉన్నప్పుడు పాపం వెంట నువ్వు పరిగెత్తావు, దొరకలా. ఈ రోజున క్రైస్తవుడు అయిన తర్వాత పాపమే నిన్ను ఎత్తుక్కుంటా వస్తుంది. అర్థమవుతుందా? ఎందుకో తెలుసా? పాప సహవాసానికి వెళ్ళావా, కుమారుని సహవాసం పోయింది. గుర్తుపెట్టుకోండి. పాపము అని అంటే కేవలం వ్యామోహాలే కాదు, టీవీ, ఏమండి, సెల్ ఫోన్, సినిమా, సీరియల్ పిచ్చి. ఏమితో ఇట్లా ఆళ్ళింటికన్నా వెళ్ళొద్దాం. అసలు నాకు 24 గంటలు సరిపోయి సావట్లా. నీకు అంత ఖాళీ ఎక్కడ తెచ్చిందో? ఆ పని చేసుకునే ఆళ్ళ కొంపలకి ఏళ్ళ కొంపలకి ఎందుకు తిరగడం? అయితే నీ ఇంట్లో ఉండు, ప్రార్థన చేసుకో కాసేపు. ఎన్ని సమస్యలు ఉన్నాయండి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి. ఆ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళితే నీకేమైనా సాల్వ్ చేస్తారా? మాట్లాడరా? సాల్వ్ చేయాల్సింది ఎవరు? మరి ప్రార్థన చేసుకో. పెట్టుబడి లేకుండా వ్యాపారం ఎలాగుంటుంది? మాట్లాడరేంటి? పెట్టుబడి లేకుండా వ్యాపారం ఉంటుందా? వ్యాపారానికి తగిన పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడిని బట్టే వ్యాపారం, వ్యాపారం చేసిన దాన్ని బట్టే లాభం. అలాగే నువ్వు దేవుళ్ళో సమయం ఎంత పెట్టుబడి పెట్టా, ఎంత కన్నీరుని పెట్టుబడిగా పెట్టావు, ఎంత ఉపవాసాన్ని పెట్టుబడిగా పెట్టావు. ఒకటే సంఘం, ఒకరు దేవుడు హెచ్చిస్తున్నాడు, మరొకరు అక్కడే ఉన్నారు, ఎక్కడ పడేసిన గోంగలు అక్కడే అన్నట్టు. ఆ దేవుడు కాదా, ఆ బైబుల్ కాదా, ఆ మందిరం కాదా? అందరికీ ఆ వాక్యాన్ని సమముగా పాదిరి గారు చెప్పటం లేదా? చేసుకున్నోడుకు చేసుకున్నంత, అంతే కదా? చూసుకున్నోడుకు చూసుకున్నంత. సెల్ ఫోన్ మట్లేని గొయ్య, లాగు గంటల కొద్ది ప్రదీపని పిల్లారా, పల్లెకి వచ్చి పల్లె రిలాక్సేషన్గా కాసేపు టీవీ చూడాలి. అయ్యో, రిలాక్సేషన్గా కాసేపు స్టేటస్లు చూడాలి, రిలాక్సేషన్గా కాసేపు అదే నిద్రమాని చూడు, ప్రార్థన చేసుకుని. మళ్ళీ నిద్రపోకూడదు, తినే ఆహారం దెబ్బ తినకూడదు. దేవుడు మాత్రం మనకు మేలు చేయాలి. నీలో మార్పు రాందే దేవుడు నీకే మేలు చేయడు. కుమారుని సహవాసం చేయి. మూర్ఖులతో వద్దు, కోపచిత్తుడితో వద్దు, దుర్జనులతో వద్దు, తుంటరులతో వద్దు. చెప్పండి, పాడు చేసే స్త్రీలతో సహవాసం చేయొద్దు. ఈ సహవాసములన్నీ దైవ సహవాసాన్ని పాడు చేస్తాయి. ఇప్పుడు అడుగుతున్నాను, నీ సహవాసం యేసుతో ఉందా లేదా? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఆమేన్. చూసారా? ఆయనతో సహవాసం కలిగిన వారమని చెప్పుకుంటూ, యేసయ్య పిల్లలము అని చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాం, ఆరాధనకు వెళుతున్నాం, శాలకు వెళుతున్నాం, దేవుడు మాకెన్నో మేలు చేశాడు అని సాక్ష్యమిస్తున్నాం. కానీ ప్రియమైన పిల్లలారా, మనము చీకటిలో నడుస్తున్నాం. దీనిలో అదే చీకటిలో. ఏ సినిమాకి ఆ వేషం వేస్తే ప్రియమైన పిల్లలారా, ఏమీ పాత్రలో పోషించారు అన్నట్టుగా క్రైస్తవులు కూడా ఇంటి దగ్గర ఒక పాత్ర, చెప్పండి బంధువుల దగ్గర ఒక పాత్ర, చెప్పండి సన్నిధికి వస్తే ఒక పాత్ర, శాలకు వస్తే ఒక పాత్ర. ఇన్ని పాత్రలో జీవిస్తున్నారు స్త్రీలు, పురుషులు. అసలు అవార్డులు మనకివ్వాలి. మంచి తెలియక వాళ్ళకి పాపం వాళ్ళకి ఇస్తున్నారు, కానీ మనకివ్వాలి అవార్డులు. ఎంత నటిస్తారో కొంతమంది నా ముందు వంగి వంగి దండాలు పెట్టేస్తారు. ప్రియమైన పిల్లారా, కానీ ఆ భక్తి జీవితానికి వస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మనము ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని ఉందా మీ బైబిల్లో? తీశారా అందరూ? ప్రియమైన పిల్లలారా, చీకటిలో నడిచిన ఎడల ఇంకా నువ్వు ఐగుప్తి అలవాట్లు పోలేదా?
ఇంకా పాపపు అలవాట్లకు దూరం కాలేదా? ఇంకా అబద్ధమాడే ఆత్మతోనే జీవిస్తున్నావా? ఇంకా దేవుని పిల్లల దాస్యపు ఆత్మతోనే బ్రతుకుతున్నావా? లౌకికంగా మాట్లాడి నేను ఎలాగైనా సరే తప్పించుకోగలుగుతున్నాను అనుకుంటున్నావు. ఇక్కడ తప్పించుకుంటావు, అక్కడ మాట్లాడరే. ఏమండి, ఇక్కడున్న పోలీసు వారి నుండే నేరస్తుడు తప్పించుకోలేకపోతున్నాడు. అవునా? వాళ్ళు పట్టుకోవాలనుకుంటే ఏ నేరస్తుడినైనా గంటలో పట్టేయగలరు వాళ్ళు. ఇక్కడ ఉన్న మనలాంటి మనుషులు కాస్త చదివి ఉద్యోగాలు సంపాదించి దేవుని పిల్లరా ఈ నెట్వర్క్ ద్వారా మాట్లాడరే పట్టేస్తున్నారు. మరి దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడు, చెప్పండి, అపరిమిత జ్ఞాన సంపన్నుడు. దొరుకుతావు, ఖచ్చితంగా దొరుకుతావు ఆయనకి. నీ నటన తెలుసు, నీ ఏడుపు ఎందుకో తెలుసు, నీ సహవాసం ఎవరితో. ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉంటే వెలుగులో బ్రతుకుతావు. చీకటిలో ప్రతివాడు దేవుని పిల్లల చీకటిలో దేవుడు లేడు. నీలో కార్యం జరగటం లేదు అని అంటే దేవుడు నీతో లేడని. నువ్వు అడిగిన ప్రతిదీ నెరవేరుతుంది అని అంటే నీతో దేవుడు ఉన్నాడు, నీవు దేవుడిలో ఉన్నావని అర్థం. ఈ రోజు నుంచే డిసైడ్ చేసుకో, సరి చూసుకో. పాపములో ఉన్నానా, పరిశుద్ధతలో ఉన్నానా, సహవాసములో ఉన్నానా, బయట ఉన్నానా? సంఘ సహవాసం మానలేదుగా పాస్టర్ గారు. సంఘ సహవాసానికి రావచ్చు, కానీ కుమారుడితో నీకేముండాలి? మంచిది. రెండవ దానిలోకి వెళ్ళిపోదాం రండి. రోమాపత్రిక మొదటి అధ్యాయం చూడండి, 2వ వచనం. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. దేవుడికి మహిమ కలుగును గాక. రెండవదిగా, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండుటకు. ఇంతసేపు చెప్పలే, త్వరగానే ముగిస్తాను. రెండవది, ఎందుకు పిలుచుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండుటకు. మరి మనం పరిశుద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. 3 సంఘాలకు 3 మాటలు రాశాడు ఆయన. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. మనం ఎందుకు పిలువబడ్డాం? రోమా సంఘానికి పిలిపించాడు పౌలు, పరిశుద్ధంగా ఉండండి. ఇప్పుడు దశలోనిక కొరింథీ సంఘానికి కూడా పిలుపునిచ్చాడు, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధముగా జీవించాలి. మంచిదే, పరిశుద్ధపరచబడ్డావు. బాప్తిసం పొందిన దగ్గర నుండి నువ్వు ఒప్పుకున్న పాపాన్ని తప్పుకొని మరలా పాపం చేయకుండా జీవిస్తున్నావా? మరలా పాతదేగా అలవాటైపోయింది కదని మరలా పాపానికి వెళ్ళిపోయావా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎన్నిసార్లు దేవుడి దగ్గర వడంబడికి చేసుకుని తప్పిపోయాం మనం. మాట్లాడరే. ఇప్పుడు మీకు 10,000 ఇస్తానని, 5,000 ఇస్తానని, 2,000 ఇస్తానని, నీకెందుకు కష్టం వస్తే నేను నిలబడతానని మీకు మాట ఇచ్చి 4-5 సార్లు తప్పుకున్నాడు అనుకోండి, నన్ను నమ్ముతారా నా మాటని? మాట్లాడరే. మరి మిమ్మల్ని ఎందుకు నమ్మాలి దేవుడు? కష్టం వచ్చినప్పుడేమో కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి, అయ్యా ఇక ఆ పాపం చేయను, ఆ శాపం చేయను, నేను ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, పరిచర్య చేస్తాను, నేను మరలా ప్రారంభిస్తాను అని ఎన్నిసార్లు చెప్పి ఆ కష్టం కాస్త గట్టెక్కిన తర్వాత మాట్లాడరే, ఎన్నిసార్లు మరలా నువ్వు వెనక్కి తిరిగిపోయావు? దశలోనిక సంఘంతో మాట్లాడుతున్నాడు. చూద్దాం రండి. మొదటి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు మీరు అభివృద్ధి నొందవలనని మిక్కిలి వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటకే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని అది. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పాలి మీరు? పరిశుద్ధంగా ఉండడానికి. పరిశుద్ధంగా ఉండాలి అని అంటే మనలో ఏముండకూడదు? జారత్వమో ఉండకూడదు.
జారత్వము అంటే ప్రియదేవుని పిల్లారా, దయచేసి అపార్థం చేసుకోకుండా చెప్తున్నాను. వివాహము కాకముందు స్త్రీ పురుషుల యొక్క ప్రియదేవుని పిల్లల పరిస్థితిని జారత్వము అంటారు. వివాహమైన తరువాత చేస్తే దాన్ని వ్యభిచారము అంటారు. గుర్తుపెట్టుకోండి, పౌలు 3 సంఘాలకు వేసిన ప్రశ్న ప్రభు మనకేస్తున్నాడు ఈ రోజున. నువ్వు పరిశుద్ధంగానే ఉన్నావా? అవాక్కులు చవాక్కులు పేల్తారు పాస్టర్ గారి మీద ఇంటికాడ ఉన్నప్పుడు. మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి రాగానే దండాలు దాశలు పెడతారు. తప్పు. ఓ పాదిరి గారి మీదే కాదు, నువ్వు కట్టుకున్న భార్య, బాబు నువ్వు కట్టుకున్న భార్యని నువ్వు విడనాడటానికి వీల్లేదు, నువ్వు అలక్ష్యం చేయటానికి వీల్లేదు, నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. అలాగే ప్రియదేవుని పిల్లలు, మీరు ఎవరినైతే ప్రియదేవుని పెద్దలు చూపించారని చేసుకున్నారో ఆ భర్తను అలక్ష్యం చేయకూడదు, వారిని దుఃఖపరచకూడదు. ప్రతి భార్య తన భర్త యందు భయభక్తులు కలిగి ఉండవలెను అని గత వారంలో కూడా మీకు చెప్పాను. భయభక్తులు కలిగి ఉండునట్టుగా భార్య చూసుకోవాలి. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, కొత్తగా మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడు ఉన్నంత పరిశుద్ధంగా ఇప్పుడున్నామా? క్రమేపీ వాత వేయబడిన మనస్సాక్షిలాగా మారిపోయింది మనసు. మధ్యాకాశం మీదకి ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధత లోపించిన వారిని ఆయన తీసుకుని వెళ్ళడు. సంఘము క్రీస్తు శరీరము. ఈ శరీరం అనబడే అవయవాలుగా ఉన్న విశ్వాసులారా, మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అందుకు పిలువబడ్డాం. నీ దేవుడెవరు? పరిశుద్ధుడు. నువ్వు చదివే గ్రంథం ఏమిటి? పరిశుద్ధమైనది. ఎవరి కోసం వస్తాడు ఆయన? 2వ రాకడలో పరిశుద్ధుల కోసం వస్తాడు. మరి పరిశుద్ధత లోపిస్తే ఎత్తబడలేం. అందుకనే దైవజనుడు అన్నారు, పరిశుద్ధుణ్ణి చేసి నీ వరములు నాకు దయచేయనాయన. వరాలిమ్మని అడిగితే స్వస్థపరిచే వరం, భాష మాట్లాడే వరం కాదు. పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఎత్తబడమే దేవుడిచ్చిన వరం. పెళ్లి కుమారుని కలిగి ఉండడమే పెళ్లి కుమార్తెకు దేవుడిచ్చిన వరం. ఇంత భక్తి చేసి ఎత్తబడకపోతే రేపు 7 ఏళ్ల విందులు ఎక్కిక్కి ఏడమో మాట్లాడరే. ఒక్కసారి మీరందరూ అర్థం చేసుకోండి. నీ మాటలో, నీ క్రియలో, నీ ప్రవర్తనలో ప్రతి ఆదివారం మన ఆరాధనలో చెప్తున్నాం, పాపాలు ఒప్పుకుంటున్నాం. పరిశుద్ధుణ్ణి చెయ్యయ్యా, నీ వరములు నాకు దయచేయి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూచే వరం, ప్రభుతో మాట్లాడే వరం, ప్రభువుని పొందుకునే వరం మనకు రాదు. మీలో ఇప్పటికే చాలా మంది ప్రభువుని ధరించిన వారై ఉండాలి. ఇంకా చాలా మంది మీలో ఏళ్ల తరబడి ఉన్నారు కానీ ప్రభువును చూచిన అనుభవం లేదు, పరిశుద్ధత లేదు. దేవుడు చాలాసార్లు చెప్పా, మరలా చెప్తున్నా, సిన్సియారిటీని చూస్తాడు కానీ సీనియారిటీని దేవుడు చూడడం. మీలో చాలా మంది కంటే జూనియర్ నేను. ఇది మా అమ్మ కట్టిన సంఘం. ఎప్పుడో 1976 సంవత్సరంలో దేవుని పిల్లారా పేరు పెట్టి దేవుడు పిలిచాడు. అప్పటి నుంచి ఉన్నాం. ఏం సంపాదించావు? దేవుళ్ళ జ్ఞానం. ఏం పరిశుద్ధత కలిగి ఉన్నాం మనం? అప్పటి వాళ్ళు మాత్రం పొగడం అంటే, అప్పుడులో వాళ్ళు చేసిన భక్తి మీరేం చేస్తున్నారు? మరి అప్పటి నుంచి మీరేం చేశారు చెప్పండి. నాలాంటి వాడికి మాదిరిగా ఉండొద్దు. మీరు ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి. నేను మీకు చెప్పడం ఏంది, మీరే నాకు చెప్పాలి. పద్ధతి ఇది, క్రమం ఇది. దేవుని పిల్లలారా ఆలోచించాలి. మంచి మాట చెప్పడానికి చిన్నోడేంటి పెద్దోడేంటి సార్? జ్ఞానం ఎవడ అబ్బగాడు సొమ్ము కాదు, ఎంత చేసుకున్నాడికి అంత. దేవుడికే మహిమ కలుగును గాక. అందుకే చెప్తున్నాను, భక్తిలో పోటీ పడు. నువ్వేదన్నా ఉద్యోగంతో పోటీ పడాలనుకుంటే రా, మోకాళ్ళ మీద ఉందాం, 7 మెట్ల ధ్యానం చేద్దాం, ఉపవాసం ఉందాం, కడుపు కట్టుకుందాం. దేవుని పిల్లారా, నా కారే ఉందా సార్? బుడ్డు బుడుసుకరకాయ, నీకు ఇంకంతకంటే మంచి కారులు ఇస్తాడు దేవుడు. ఆమేన్. మరి అది నువ్వేం చూస్తున్నావు? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని 100 మంది వస్తే 100 మంది ఎత్తబడరు. ఎత్తబడేవారు దేవునికి విరోధమైనది ఏది చేయరు. పరిశుద్ధమైన మనసు కలిగిన వారు ఒక చిన్న మాట మాట్లాడాలన్నా, సేవకుడికి, సంఘానికి, దేవుడికి విరోధంగా మాట్లాడాలన్నా ఆచితూచి మాట్లాడతారు. ఈ మాట వెనకాల ఏమొస్తుందో.
ప్రియమైన పిల్లలారా, దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. అక్కడ ఏమనుందో, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక, 5వ వచనం, పరిశుద్ధత యందునో ఘనత యందునో తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఘటము అంటే దేహం. నీ దేహాన్ని అపవిత్రతకు అప్పగించొద్దు. నీ దేహాన్ని జారత్వానికి అప్పగించొద్దు. నీ దేహాన్ని ప్రియమైన పిల్లల చిల్లంగితనానికి, త్రాగుడికి అప్పగించొద్దు. నీ దేహాన్ని కాముకత్వానికి అప్పగించొద్దు. నీ దేహాన్ని ప్రియమైన పిల్లల దేవుడు దేవాలయంతో పోల్చాడు కనుక ఈ దేవాలయాన్ని దయచేసి పాడు చేయొద్దు. దొంగల గుహగా దీన్ని మార్చొద్దు. ఇది ప్రార్థనా మందిరం. ప్రియమైన పిల్లల జాగ్రత్త. ఈ దేహం అనే దేవుని దేవాలయములో నుండి నీ నోటిలోంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి? పరిశుద్ధంగా జీవించమంటాం తప్ప, భక్తిగా జీవించమంటాం తప్ప, పరిశుద్ధులకు భక్తులకు పరిచర్య చేస్తే తప్ప. మాట్లాడరే, నోరు రావట్లేదు మీకు. దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? ఒకటి, కుమారుడితో సావాసం చేయడానికి. 2, పరిశుద్ధంగా జీవించడానికి. జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. పాపముతో సంబంధం ఉంటే పరిశుద్ధతతో మనకు సంబంధం లేనట్టే. అప్పుడప్పుడు అంటారు కదా స్నేహితులు కొంతమంది, మా విరోధి ఇంటికి నువ్వు వెళ్ళావు కనుక ఇక ఈ రోజు నుంచి నీకు నాకు మాటలు అనరా. అరే, ఆడు నీకు విరోధిరా, నాకు కాదురా. అయితే నువ్వు నా స్నేహితుడివి. నా విరోధే నీ విరోధి, నా స్నేహితుడు నీ స్నేహితుడు. అవును, యేసయ్యకు ఏది విరోధమో అది నీకు కూడా విరోధమై ఉండాలి. దేవుడికి ఏది నచ్చదో అది నీకు కూడా నచ్చకూడదు. ఓ పెద్ద ఆయన చెప్తూ వాక్యంలో మంచి మాట ఏమన్నాడు తెలుసా? అందరికీ దావీదు వంటి కన్నుంటే బాగుండేది అన్నాడు. దావీదు దేవుణ్ణి, ప్రియమైన పిల్లలారా, చూచిన కన్ను ఎంత చక్కగా చూచాడో దేవుణ్ణి చూచిన కన్ను ఎంత గొప్పదో. అందుకని దావీదు వలె మనం దేవుణ్ణి చూడగలిగితే, గొల్యాతు వెనక నిలబడ్డ పరిశుద్ధాత్ముడిని చూచాడు ఎవరు? దావీదు. అందుకని దేవుని కన్ను దావీదుకుంది. దావీదు కన్ను మనకుంటే ఎటువంటి గొల్యాతు వంటి పాపం మన ముందు నిలబడిన దేవుని పిల్లలది తుత్తినీయులుగా నీ ముందు బోర్ల పడుద్ది. దేవుడికి మహిమ కలుగును గాక. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అటు సందర్భములలో సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి? 3వది, సమాధానముగా ఉండండి అందరితో. ప్రియమైన పిల్లారా చెప్పండి, సమాధానంగా ఉండండి. కొందరితోనే సహవాసం చేయండి, మంచిది. చూసారా? ఏ మతము వారైనా నువ్వు సమాధానంగా ఉండు, పర్లా. ఏ వర్గమైనా, ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు. అందరితో, కొందరితో కాదు, అందరితో సమాధానంగా ఉండు. మరణాత అన్నారు, మరణాత చెప్పు. ప్రైజ్ ద లార్డ్ అన్నారు, ప్రైజ్ ద లార్డ్ చెప్పు. ప్రియమైన పిల్లలు హల్లెలూయా అన్నారు, చెప్పు. తప్పేమిలే. కానీ నేనేమంటానో తెలుసా? కొందరితోనే మనం సహవాసం చేయాలి. కానీ దైవజనుడు ఏమి రాశారు అని అంటే, కొందరి బోధలు వేరుగా నుండును, అందుకే మాటలాడను నేను. కొంతమంది సేవకులు బోధించే బోధలు ఎలా ఉన్నాయి? మైకు దొరికింది కదా అని దూషించడం, ద్వేషించడం, వారిని అనడం, వీరిని అనడం. నీకేం పని? నీ దేవుడు గొప్పతనం చెప్పడానికే మనకు వయసు సరిపోదు. నా ప్రభువుని గురించి బోధించడానికి నా ఆయుష్కాలం చాలదో. నా బాధ అదే. ఇంకా చెయ్యాల్సినవి ఎన్నో ఉన్నాయి, ప్రసంగాలు, ఉపదేశాలు కుప్పలుగా. చేసిన దానికంటే చేయాల్సినవి ఎక్కువగా ఉన్నాయి. నా ఆయుష్ తాడి చెట్టు నీడలాగా గతించిపోతుందన్న సంగతి నాకు తెలుసు. అందుకే కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కూడా నేను ఎక్కువసేపు వాక్యం చెప్తాను. మీరు ఇబ్బంది పడతారని నాకు తెలుసు. ఓపిక ఉండి కాదు, సమయం ఉండి కాదు, ఆరోగ్యం ఉండి కాదు, లోపల తపనుండి. ఈ మాట చెప్తే ఏ విశ్వాసికి మార్పు వస్తుందో, ఈ మాట చెబితే ఏ వ్యక్తి బోధన బట్టి మారతాడో. చాలామంది దేవుని పిల్లలారా,
మీడియా ద్వారా కూడా వింటూ ఉన్నారు. అందుకే మీరు సమాధానముగా ఉండుటకు పిలువబడ్డాం. మనం దేనికి పిలువబడ్డాం? అది మరి మీ ఇంట్లో, మీ సంఘములో, మీ సేవకుడితో, మీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో, నీ అత్తమామలతో సమాధానం ఉందా? సమాధానం అనకే కర్తను కానీ నేను అల్లరికి కర్తను కాను. యేసయ్య పుట్టుకు దినాల్లో దేవదూతలు ఏం ప్రకటించారు? ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అని ప్రకటించారు. ఈ రోజున మన దగ్గర లోపించింది ఏంటి? సమాధానం. ప్రశ్న వేసుకో. దేవునితో సమాధానం, దేవుని వలన సమాధానం, దేవుని ద్వారా సమాధానం, దేవునిలో సమాధానం, నీతో నీకు సమాధానం. మత్తయి సువార్త 5వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 నుండి దేవుని పిల్లలు నేను చదువుతాను, చూడండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల ఇక్కడ బలిపీఠము ఎదుటే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. చూసారా? ఒక మాట ఇక్కడ మీరు చదివిన వాక్యాన్ని మీరు బాగా అండర్లైన్ చేసుకోండి. నీ మీద ఎవడికి కోపముందో, అమ్మా, నీ మీద నీ సహోదరునికి, నీకెవరి మీద కోపం ఉందో తెలుస్తుంది. కానీ నీకు ఎవరికి నీ మీద కోపం ఉందో నీకెట తెలుస్తుంది? పాయింట్ అర్థమైందా? చదవనా మళ్ళీ నేను అక్కడ? చూడండి 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా, అంటే బల్లారాధన తీసుకునే ముందు, ఆరాధన చేసే ముందు, దేవుని పిల్లల ఆలయానికి వచ్చినప్పుడు, లేదా ఆలయానికి నువ్వు బయలుదేరుతున్నప్పుడు నీ మనస్సాక్షి నీకేం చెబుతుంది? నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా, నీకెవరి మీద విరోధం ఉంది కాదు, నాకెవరి మీద కోపం ఉందో నాకు తెలుసు. మాట్లాడరే? నాకు శత్రువు ఎవడో, నాకు నా మిత్రుడు ఎవడో, నాకు ద్రోహం చేసినోడు ఎవడో. కానీ అక్కడ అట్టలేదు. నాకెవరి మీద కోపం ఉందో నాకు తెలుస్తుంది, కానీ నా మీద ఎవరికి కోపం ఉందో నాకు తెలియదు. కానీ అర్పణ అర్పించినప్పుడే ముందు అర్పణ అక్కడ వదిలిపెట్టి వెళ్ళి వాడితోనూ సమాధాన పడాలి. అంటే క్రీస్తు శరీర రక్తాలు తీసుకునేటప్పుడే ఇంత సమాధానం అవసరమైతే పరలోకానికి ఎత్తబడాలంటే ఇంకెంత సమాధానం కావాలి? నా పాయింట్ అర్థమైందా మీకు? ఒక బల్లారాధన తీసుకునేటప్పుడు ఇది క్రీస్తు శరీరము, ఇది క్రీస్తు రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇది తినండి, ఇది త్రాగండి, ఇది నాదే, నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. యేసయ్యని జ్ఞాపకం చేసుకోవడం అంటే సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ బల్లారాధనకు ముందు ఆ 39 కొరడా దెబ్బలు, పెట్టబడిన ముళ్ళ కిరీటం, ప్రజలను కారుచున్న రక్తం, ఎత్తబడిన భుజాల మీద ఉన్న సిలువ భారం, ప్రేమని పిల్లలు వేయబడిన ఉమ్మి, తిడుతున్న తిట్టులు, పెరికిన చెంపలు, మూల వస్త్రం తీసేశారు. ఇలాంటివన్నీ జ్ఞాపకం చేసుకుని, యేసయ్యా నా కొరకు నువ్వు ఎంత శ్రమ అనుభవించావా? ఎందుకు? ఈ పాపిని పరిశుద్ధుడిగా చేయటానికి, అసమాధాన పరులను సమాధానపరచడానికి. దేవుడికే మహిమ కలుగును గాక. అది అర్పణ అర్పించేటప్పుడే అంత జాగ్రత్త అవసరం. కానీ మన శరీరములోనికి వస్తున్న యేసయ్యను బట్టి మనం ఎంత సమాధానంగా ఉండాలి? రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం, 18వ వచనం. శక్యమైతే నీ చేతనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. చూసారా? సమస్త మనుష్యులతో. నేను చెప్పట్లే ఈ మాట, అపోస్తుడైన పౌలు అంటున్నాడు, సమస్త మనుష్యులతో, సాధ్యమైనంత వరకు అందరి మనుషులతో ఎలా ఉండాలి? అది సమాధానంగా ఉండండి. మీ ఇరుగు పొరుగు వారితో వాళ్ళు సమాధానంగా ఉండలేకపోయినా నువ్వు సమాధానంగా ఉండు. కొన్నిసార్లు దేవుని పిల్లలు అసూయ పడతారు. వాళ్ళే కష్టపడుతున్నారు, మిగతా వాళ్ళకి తేరగా వచ్చేస్తుంది అనుకుంటారు. మాట్లాడలేదు. ఓ చోట మందిరం కడుతుంటే దేవుని పిల్లలు అక్కడ నాకు అన్నయ్య వరస అవుతాడు ఒక ఆయన సహోదరుడు. మొన్న వెళితే అంటున్నాడు, ఏంట్రా అంతస్తుల మీద అంతస్తులు వేసేస్తున్నాడు మీ పాస్టర్ గారు, పైనుంచి బాగా గట్టిగా వచ్చేద్దా? ఎంత కోటీశ్వరుడైనా ఎంత త్వరగా కట్టలేడురా అంటున్నాడట. మా పాదిరి గారు, ఆ కోటీశ్వరుల కంటే కోటీశ్వరులు నీకు తెలవదలే అన్నాడంటే ఈయన. వాళ్ళకు అనుమానం పెరిగిపోయింది, పెద్దదైపోయింది. మొన్న మన సంఘస్థుడు ఒక ఆయన చనిపోతే బరిగిలు చేయటానికి వెళ్ళా.
బరిగిలు చేయటానికి వెళ్తే అందరు నన్ను విచిత్రంగా చూస్తున్నారు. నమస్కారం పెట్టినోడు నమస్కారం పెట్టేస్తున్నాడు. కారణం 3 అంతస్తులు. అరే ఇక్కడ పరిశుద్ధత ఉండొద్దు మాట్లాడరే మరి అది జాగ్రత్త. దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి పరిశుద్ధత లేకుండా, సమాధానము లేకుండా, సహవాసము లేకుండా ఒక వ్యక్తిని శక్తి కలిగిన వాడిగా చేయుడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఐ ఆమ్ డస్ట్, యునో, నేను బూడిద లాంటి వాడిని అంతే. ఐ ఆమ్ జీరో, యునో, నాకేమీ లేదు, కానీ నాకే కొదువ లేదు. దేవుడికి స్తోత్రం. ఉన్నదంతా ప్రదీపుని పిల్లల యేసయ్య ఇచ్చింది, కలిగిందంతా బైబిల్ మిషన్దే. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది నా ఓపెన్ అంతే. ప్రదీపుని పిల్లల బైబిల్ మిషన్ అనే చెట్టు కొమ్మ మీద వాలిన పక్షిని నేను. నువ్వు 10 కోట్లు నా ముందు పెట్టినా తీసుకోను, అలాగనే నా సంఘం ఇచ్చే 10 రూపాయలు కూడా వదలను. అయ్యగారు మా ఇంటికాడ మరి ములక చెట్టు ఉంది అయ్యగారు, మరి అది తీసేద్దాం అనుకుంటున్నాం. మంచిది, తీసుకొచ్చేయి, పెట్టుకుంటా, స్థలం ఉంది ఎకరం. చెట్టు కూడా వదలను. మాట్లాడరే, ఎక్కడన్నా వదులుతుంది చూశారా మీరట? నా సేవ తొలి దినాలలో ప్రదీపుని పిల్లల విశ్వాసరావు అయ్య గారు వెనకాల వెళితే అప్పుడు డిగ్రీ చదువుకున్నారు. కొంచెం బాగా మనకి ఫస్ట్ నుంచి ఏంటి అలవాటు అంటే, చిన్నప్పటి నుంచి కూడా, అమ్మన్నప్పటి నుంచి కూడా ఒక అలవాటు ఏంటంటే, ఇస్త్రీ బట్ట తొడగటం అలవాటు, జేబులో పిన్ అలవాటు, బెల్ట్ అలవాటు, వెనకాల దువ్విని పెట్టుకోవడం కూడా అలవాటు నాకు. కానీ తర్వాత నేను కొంతమందిని అడిగినప్పుడు ఎందుకురా దువ్వాను జేబులో అన్నప్పుడు ఆ దువ్వాన్ని తీసేశాను, ఆ దువ్వాన్ని వదిలేశాను. మిగతా అవన్నీ నీట్గా ఉండటం ఫస్ట్ నుంచి అలవాటు. అమ్మ అలా చేసింది. ఎందుకనంటే ఆవిడ కలిగిన కుంటి పిల్లలను బట్టి ఈడన్న కాస్త శుభ్రంగా ఉంటే బాగుండు, చూసి మురుసుకుందాం అనుకుని వాళ్ళందరికీ నిజంగా చెప్పాలి అని అంటే ఇక్కడ చాలామందికి తెలుసు, చిన్న చిన్న డ్రాయర్లు ఉన్న, చిన్న చిన్న మొలకి బట్టలు కట్టిన, సంవత్సరానికి 2 జతలు కొంచెం మంచి బట్ట తీసిన ఒంటి మీద వేసి సంతోషపడేవాళ్ళు. ప్రదేవని పిల్లరా మా మామయ్య గారు కూడా సర్లే కుట్టించుకోపో, ఆయన ఆడపిల్లలకి ఎంత తక్కువ పెట్టి కొన్నా నాకు ఎంతో కొంత మాత్రం ప్రదీపుని పిల్లల జేబులు డబ్బులు పెట్టి ప్రతి పుట్టినరోజుకో జత బట్టలు కొని పెట్టేవాడు. చనిపోయేదాకా ఇచ్చాడు అట్లా. ఆయన మళ్ళీ డిమాండ్ చేసి తీసుకున్నాను నేను. ఒక రోజున ఇక లాస్ట్లో ఆయన నా చేతికి ఇచ్చిన డబ్బులు బట్టలకు 1200 రూపాయలు. 1200కి ప్యాంటే రాదు, ఎట్ట కొనుక్కోని, ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా అన్నా నేను. అంటే లేవురా, మంచం మీద ఉన్నాను, మళ్ళీ పుట్టినరోజు పండుగని ఇస్తే నన్ను డిమాండ్ చేస్తావు, ఎంతో కొంత పెట్టి కొనుక్కోపో, నీ దగ్గర డబ్బులు ఉంటే దేవుడికి ఇస్తాళ్లే అన్నాడు. కుదరదు, ఇంకో 1000 అన్న. నిదానంగా దిండి కింద ఉంటే 1000 తీసి ఇచ్చాడు. పాపం 2200 రూపాయలు ఇచ్చాడు చివరికి, ఆయన చనిపోయేటప్పుడు 13 ఏళ్ల క్రితం. అది 2200 పెట్టి కొనలేదు, కానీ 1500 పెట్టి కొనుక్కున్నాను. ప్రదీపుని పిల్లరా మిగతాది మళ్ళీ 700 రూపాయలు తిరిగి ఆయనకి ప్రార్థన చేయించుకుని కానుకిట్టా పుట్టినరోజుకి. సరే మంచిది ప్రదీపుని పిల్లరా, ఏదో సందర్భం చెబుతా ఇలా వచ్చాను నేను. కనుక దేవుని సన్నిధిలో మీ అందరికీ చెప్పేటువంటి మాట, అందరితో మీరేం కలిగి ఉండండి చెప్పాలి, మీరు సమాధానంగా ఉండండి. వారు ఎటువంటి వారైనా, వారు ఎలాంటి వారైనా. మరణాత స్మరణ మరువబోకు మదిలో మనసా మరణాత స్మరణ మరువబోకు. మరణాతే మనకు మందు. అసమాధాన పరులను సమాధాన పరిచేదే మరణాత, మందుగా ఉపయోగపడుద్ది. వాడు చెప్పినా చెప్పైనా మరణాత చెప్పునానా, వాడు తిరిగి మరణాత చెప్పినా చెప్పకపోయినా మరణాత బాబు, మరణాతమ్మా అను. నువ్వు సమాధానాన్ని కోరుతున్నావు, నువ్వు సమాధానాన్ని వెంటాడుతున్నావు, నువ్వు సమాధానకర్త. నీ దేవుడు అల్లరికి కర్త కాదు. సావాసం చేయబాక, సమాధానంగా ఉండు. ఏమంటావు స్తుతి కీర్తన? అది సావాసం వద్దు. సావాసం వల్ల చెడిపోతుంది. లోతు వెళ్ళి సొదొమ గొమొర్రా ప్రజలతో సావాసం చేశాడు. చెప్పండి, ఆ ప్రభావం కూతుర్ల మీద పడిందా లేదా? అది అందుకే చెప్తున్నాను, లోతు ఏం పాడైపోయినాడు కాదు, లోతు భార్య పాడైపోలా, కానీ ఆ పాడైన ప్రభావం మాత్రం పిల్లల మీద చూపించింది. అందుకే చెప్తున్నా.